కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ఏఐసిసి పిసిసి ప్రతినిధుల పిలుపు మేరకు నేను డాక్టర్ కడియం కావ్య గారు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించి పార్టీలో చేర్చుకొని వరంగల్ లోక్సభ స్థానం నుండి పోటీ చేసే అవకాశం కల్పించిన గౌరవనీయులు సోనియా గాంధీ గారికి, పెద్దలు మల్లికార్జున్ ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారికి, పార్టీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి గారికి, ఏఐసిసి ప్రతినిధులకు, పిసిసి ప్రతినిధులకు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆగో ఎమ్మెల్యే కడియం శ్రీహరి సారు గింత స్పష్టంగా మేము కాంగ్రెస్ పార్టీలో చేరినాం అని చెప్పిండు. మీదికెంచి కడియం కావ్యకు వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు పార్టీ లీడర్లందరికీ ధన్యవాదాలు కూడా చెప్పిండు. మరి ఇప్పుడేమో నేను కారు పార్టీలనే ఉన్నానని స్పీకర్ సార్కు మాత్రం పంపిండు. చాలా మంది లీడర్లు 2 నాలుకల ధోరణిలో మాట్లాడతారని అంటారు కదా, దాంట్లో కడియం సారు ముందే ఉండేటట్టున్నాడు. పోన్రి కాంగ్రెస్ పార్టీలో చేరినాడేమో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పార్టీల షరీక్ అయితే నియోజకవర్గం మస్తు అభివృద్ధి అవుతుందని చెప్పిండు. ఇక పార్టీ మారినోళ్ల మీద అనర్హత వేటేయాలని స్పీకర్ సార్కు కారు పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినాకనేమో నేను పార్టీ మారలేదు, నేను ఏ పార్టీలు ఉండాలనో గా పార్టీలనే ఉన్నానని ఓపారి, నేను ఏ పార్టీలున్నానో నేను చెప్పుడు కాదు స్పీకర్ సారే తేల్చాలని మళ్ళొక పారి విలేకరుల అందరి ముంగట్నే మాట్లాడిండు. ఇక ఇప్పుడు అనర్హత పిటిషన్ల మీద విచారణ ఆఖరికస్తుండేటాళ్లకు స్పీకర్ సార్కు నేను ఇంకా గెలిచిన పార్టీలనే ఉన్నానని కాగితం రాసిచ్చిండు. లీడర్లు చెప్పిన ముచ్చట్లను ప్రజలు ఎప్పటికప్పుడు మర్చిపోతారని అనుకుంటారో, లేకుంటే మమ్మల్ని గెలిపించిన పాపానికి మేము ఏది చెప్పినా ఇంటారని అనుకుంటారో తెలియదు గాని మైకుల ముంగట్కాస్తే అడ్డం పొడుగు నీతులు మస్తు వాళ్ళిత్తుంటారు కొంతమంది లీడర్లు. కానీ చెప్పేటోనికి సిగ్గు లేకున్నా ఈనటోనికి ఇజ్జత్ ఉండాలన్నట్టు ఈనటోళ్ళు ఉన్నంత కాలం ఈసొంటి నాయకులు నాలుక మడతెత్తనే ఉంటారు. ఏదైనా వాళ్ళకు నచ్చినట్టు చెప్పుకుంటూనే ఉంటారు. ఏం చేస్తాం, మన కాడ కొంతమంది నాయకులు గిట్లున్నారని చాలా మంది సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెట్టుకుంటా ట్రోల్ చేస్తున్నారు. చూడాలి మరి ఆ పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత ముచ్చట ఎందాక పోతుందో.